నవగ్రహాలలో బుధగ్రహం యొక్క అనుకూలత మీకు కలగాలి అంటే ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి. వాస్తవానికి బుధగ్రహం యొక్క అనుకూలత లేకపోతే మీరు బిజినెస్లో సక్సెస్ కాలేరు. జనాకర్షణ ఉండదు, ధనాకర్షణ ఉండదు. బుధుడు వ్యాపార కారకుడు, బుద్ధి కారకుడు అని చెప్పుకుంటాం. ఎస్, ఇది వాస్తవమే. కానీ బుధుడు చెప్తున్నాడు, ఎవరైతే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారో, అధికంగా మాట్లాడరో, ఎంత అవసరమో అంతవరకు మాట్లాడతారో, ఎదుటి వారిని అగౌరవంగా మాట్లాడరో, వారికి బుధగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది అని చెప్తున్నారు. ప్రతి విషయాన్ని ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడిన వాడు కరెక్ట్గా మాట్లాడతారు కదా. కానీ మీరు ఎప్పుడైనా ఈ తప్పు చేశారా? ఇలా చేస్తే బుధగ్రహం యొక్క అనుకూలత ఉండదు. మీకు జనాకర్షణ, ధనాకర్షణ, అలాగే మీకు వ్యాపార అభివృద్ధి కావాలి, బుధుడి యొక్క అనుకూలత కావాలి అంటే మీ మాటల్లో మంత్రం ఉండాలి. మీ మాటలతో ఎదుటి వ్యక్తుల్ని ముగ్ధుల్ని చేయాలి. మీ మాట మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఆహా అంటూ ఆశ్చర్యపోతూ వినాలి. అలాంటి స్థితి మీకుంటే బుధానుగ్రహం మీకు ఉన్నట్టు లెక్క. మరి మీరు బుధుడు మీకు అనుకూలించాడా లేదా అంటే మీ మాటలను బట్టి చెప్పవచ్చు బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు అని. మనం బుద్ధి కరెక్ట్గా ఉండాలి అన్నా, మన మాటల్లో ఆకర్షణ కలగాలి అన్నా కూడా మన విషయంలో మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి ప్రతినిత్యం ధ్యానం చేస్తూ మనస్సుని మీ కంట్రోల్లో పెట్టుకుని, అలాగే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుని, అలాగే మీ కోపాన్ని తగ్గించుకుని, అలాగే ఎనర్జీని పెంచుకుని, కోపాన్ని ఎనర్జీగా మార్చుకుని, మీ మాటలతో ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించే విధంగా మీరు మాట్లాడటం నేర్చుకుంటే మీ మాటల్లోనే ఉన్నాడు బుధుడి యొక్క అనుగ్రహం. మీ మాటలతోనే జనాకర్షణ, మీ మాటతోనే ధనాకర్షణ కలుగుతుంది. ఒక్క మాట ఎదుటి వ్యక్తిని దూషిస్తే ఆ మాట వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి, ఎన్నో జరుగుంటాయి. చాలా మంది జీవితంలో ఎన్నోసార్లు ఇబ్బందులు పడి ఉంటారు. కానీ ఒక మాట వల్లే ఎదుటి వాడి యొక్క ప్రేమను పొందగలుగుతాం. అలాగే బిజినెస్లో సక్సెస్ కూడా రావాలి అంటే కేవలం మీరు మాట్లాడే విధానమే, అలాగే మీరు ఉండే విధానమే, మీకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ఎనర్జీ, ధనాకర్షణ, జనాకర్షణ కలగాలి అంటే మీరు సూర్యగ్రహం యొక్క అనుకూలత కావాలి, చంద్రగ్రహం యొక్క అనుకూలత కావాలి, అలాగే కుజగ్రహం అనుకూలత కలిగితే బుధుడు ఆటోమేటిక్గా మీకు అనుకూలిస్తాడు.